హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మొన్న బాబాయ్ నిన్న అబ్బాయి వరుసగా టాలీవుడ్లో స్టార్ హీరోలందరికీ కూడా గాయమవుతుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా షోల్డర్కి గాయమైనట్టుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ టీమ్ దీన్ని అనౌన్స్ చేసింది నిన్న సాయంత్రం. మరి ఆయన భుజానికి గాయమైతే మరి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అక్కడ వైద్య బృందం అంతా కూడా ఆయనకి 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరం అని చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇదే అంశం పైన ఫ్యాన్స్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ బాగానే ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. షోల్డర్కి గాయమైంది, సో అది కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల టైం పడుతుంది అని చెప్పడం అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. మరి బాలకృష్ణ గారు కూడా మనం చూసాము కాకినాడ పోర్ట్లో యాక్షన్ సన్నివేశాలు, అటు నెగిటివ్ షేడ్స్గా చేస్తున్నటువంటి మంచు మనోజ్ బాలకృష్ణ మధ్యలో ఏదైతే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారో ఆ టైంలోనే ఆయన మోకాలికి దెబ్బ తగిలింది. బాబాయ్ కమ్మో మోకాలికి, ఇటు అబ్బాయి కమ్మో భుజానికి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే టాలీవుడ్లో చూసుకున్నట్లయితే వరుసగా స్టార్ హీరోలందరికీ కూడా గాయాలు అవ్వడం. పవన్ కళ్యాణ్ గారు కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు, ఆయన ముంబై వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ద సినిమాలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేశారో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో, ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీ చేసేటప్పుడు ఆయన మణికట్టుకు దెబ్బ తగిలింది. సో మూవీ తర్వాత ఇప్పుడు ఆయన సర్జరీ కోసం కోయంబత్తూరు వెళ్ళారు. ఇదంతా చూస్తున్నాం. మరి ఇటీవల షూటింగ్లో నందమూరి బాలకృష్ణ గారికి దెబ్బ తగలడం, మరి ఆయన కూడా రెస్ట్ తీసుకోవడం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరం అని చెప్పుకోవడం. ఇక ఈ నలుగురిలో చూసుకున్నట్లయితే మెయిన్గా బాలకృష్ణ గారికి ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ షూటింగ్ ఉంది. ఎన్బికే 111 మూవీ లాస్ట్ షూటింగ్, అంటే లాస్ట్ స్టేజ్లో ఉంది షూటింగ్. అది అయిపోతే మళ్ళీ కొరటాల శివ డైరెక్షన్లో అక్కడ షూటింగ్కి వెళ్ళాలి బాలకృష్ణ గారు. సో వీళ్ళ నలుగురిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా బాలకృష్ణ గారికి ఎఫెక్ట్ చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళని కంపేర్ చేసుకున్నట్లయితే అటు కూడా మెగా ఫ్యామిలీ నుంచి, నందమూరి ఫ్యామిలీ నుంచి బాబాయ్ అబ్బాయిలకే దెబ్బలు తగిలాయి. అటు చూస్తే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్, ఇటు చూస్తే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్. సో నందమూరి మెగా ఫ్యామిలీలో బాబాయ్ అబ్బాయిలకి ఏంటి సడన్గా ఇటువంటి సర్జరీలు, ఇలా దెబ్బలు తగలడం ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కానివ్వండి, నందమూరి ఫ్యాన్స్ కానివ్వండి. సో అనూహ్యంగా అటు బాబాయ్ అబ్బాయికి, ఇటు బాబాయ్ అబ్బాయికి దెబ్బలు తగలడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారు కోలుకుంటున్నారు. రామ్ చరణ్ సర్జరీ కోసం అని చెప్పి కోయంబత్తూరు వెళ్ళారు. మరి బాలకృష్ణ గారు ఆరోగ్యం అంతా బాగుంది, కానీ కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయం అవ్వడం, 6 నుంచి 8 వీక్స్ రెస్ట్ అవసరం అని చెప్పి డాక్టర్స్ చెప్పడం, అటు నందమూరి ఫ్యాన్స్కి అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి బాగా నిరాశ చెందారు, ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ ఎలా ఉందని. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ బాగానే ఉన్నారు, బట్ షోల్డర్కి గాయమైంది, దాని నుంచి కోలుకోవడానికి 6 to 8 వీక్స్ టైం పడుతుందని చెప్పి అధికారికంగా అప్డేట్ ఇచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.